హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్తో ఓజీ హైప్ పీక్స్ కి వెళ్లిపోయింది. ఓజీ చిత్రానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇవ్వడంతో బుధవారం రాత్రే ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈలోగా చాలా మంది ఈ సినిమా ఎలా ఉండబోతోందోనని రివ్యూలు చెప్పేస్తున్నారు. తాజాగా ఓజీ చిత్రంపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ అంటేనే అంతెత్తున ఎగిరిపడే అంబటి రాంబాబు ఓజీ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ అంబటి రాంబాబు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పారు. దానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు నటించిన 2 చిత్రాలు అవేంటంటే బ్రో, హరిహర వీరమల్లు అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి. అందువల్లే ఓజీ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ కసితో పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం. దాంతో పాటు డైరెక్టర్ గత 2 సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు కాబట్టి ఈ చిత్రాన్ని హిట్ చేయాలని ఆయన గట్టి పట్టుదల కలిగి ఉంటాడు. ఇక 3వది చిత్ర నిర్మాత దానయ్య. ఈ చిత్రం హిట్ కొట్టాలని ఆయన ఖర్చుకు వెనుకాడలేదు. ఇన్ని పట్టుదలల మధ్య నిర్మించిన ఈ చిత్రం కొంత మెరుగైన ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతున్నా, ఆ నమ్మకంతో ఓజీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నాను. హరిహర వీరమల్లు చిత్రం హడావిడిగా తీసేశారు. అనుకున్న స్థాయిలో గ్రాఫిక్స్ చేయలేకపోయారు. చివరికి సినిమా విడుదలైతే చాలు అన్న పరిస్థితుల్లో షూటింగ్ జరిగింది. ఇక ఓజీ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్ని కూడా పక్కన పెట్టి తీసిన సినిమా. అందువల్ల ఖచ్చితంగా విజయవంతం కావాలని నా కోరిక. పవన్ కళ్యాణ్ సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయంగా ఆయన మాకు ప్రత్యర్థి కాబట్టి విమర్శిస్తూ ఉంటాం, అవి కూడా సద్విమర్శలే చేస్తామంటూ అంబటి రాంబాబు వీడియోలో పేర్కొన్నారు. అంటే దీనికి ఇచ్చాం కాబట్టి మిగతా సినిమాలు కూడా ఇస్తున్నారనమాట. ఏదో సినిమా వచ్చింది బాగుంది, నాకు పేరు చెబితే బాగోదేమో. అదేంటిది మొన్న చూశాను, దాని పేరు ఏదో ఉంది. ఏంటి కాదయ్యా, మిరాయ్. దానికి రేట్లు పెంచలేదే. మీకు విషయం తెలుసా, నేను 10 సినిమా చూస్తాంట. మిరాయికి 150కి ఇచ్చారు. మిరాయి చాలా అద్భుతంగా ఉంది, మరి దానికి పెంచలేదే. చాలా గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సరే, దానికి ప్రచారం నాకు ఉంటుంది, నేను చెప్తే నేను చూసి వచ్చా, అద్భుతంగా ఉంది. దానికి పెంచలేదు అబ్బాయి. అంటే ఉప ముఖ్యమంత్రిగా నటిస్తే బాగా పెంచుతారా? నాకు అర్థం కాల. సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు, నేను కాదంటలా. కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప, తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు. సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు. ఇది అధికార దుర్వినియోగం. నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని, అందుకని చెప్తాను నేను. ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడో ఈ 1000 రూపాయల టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి, ఇంకెక్కడ అవసరంలా. అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు, ఇలా బోండా ఉమా మీద పడాను. మా మీద పడే ఉపయోగం చెప్పండి. బోండా ఉమా సాక్షాత్తు జన సైనికుల్ని, జనసేన నాయకుడిని అందుబాటులో ఉండటం లేదని చెప్పేశాడు. అంతే, ఫినిష్ అయిపోయా. ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు. మేము చెప్తే మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు. దీనికి సమాధానం చెప్పుకోండి. ఊరిని టికెట్ రేట్లు పెంచుకుని డబ్బులు చేసుకోవటం కాదు నాయనా, కాస్త పరిపాలన మీద దృష్టి పెట్టండి అని కూడా చెప్తున్నా. ఏంటి పవన్ ఇది లోకేష్ ఏదో ఏమని, దేనిలో అసలు వైసీపీ నేతలు దేనిలో, అన్నిట్లోనూ వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఆయన లెక్క ప్రకారం రెడ్ బుక్లో అట్టా ఉంది. పరకామణిలో ఉంటారు, లిక్కర్లో ఉంటారు, అన్నిట్లోనూ మేమే పెట్టిపారేమను, కేసుల్లో పెట్టేసి లోపల దోసేయమను. అదే పనిలో ఉన్నాడు అబ్బాయి. తొందరపడి మాకరా సుందరబదన ఉంది ముసళ్ళ పండగ. అప్పుడేమైపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఉంటుంది భజన. మా మీద టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కేసులు పెట్టి, అన్యాయమైన కేసులు పెట్టి, పద్యాల్లోని మమ్మల్ని ఇరికించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి దీనికి మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు, లోకేష్ అయినా బాబు గారు అయినా. ఏంటి హైదరాబాద్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటున్నాడు అనమాట, మనకు తెలియదు. మధ్య నిర్మాతలకే ఆ మధ్య
మొన్నటిదాకా నిర్మాతలకు అవైలబుల్గా లేడు నాకు తెలిసి. నిర్మాతలకు అవైలబుల్గా లేక పాపం వాళ్ళు అబోదిబోమన్నారు. ఇప్పుడు నిర్మాతలకు అవైలబుల్గా ఉన్నాడు. ఆ ఓజీ ఒకటిను ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో పూజ చేస్తున్నా అంట. ఆ పూజ చేసిన తర్వాత అవైలబుల్గా ఉంటాడు. అప్పుడు దాకా బిజీగా ఉన్నట్టున్నాడు. పాపం వాళ్ళ బాధ్యత కూడా తీర్చాలి కదా, అందుకని. సరే, ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అద్భుతంగా ఆడాలని, బాగా దండిగా డబ్బులు రావాలని